నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 10 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే 25 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో వేయడం జరిగింది. 80% పూర్తయింది. ఇంకో 20% సీసీ రోడ్లు పూర్తవలసినటువంటి అవసరం. అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి. అలాగే బీటీ రోడ్లు 5,30,00,000 రూపాయలతోటి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి హెచ్జీ రోడ్డు అంటే హెచ్జీ రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాద్రిపురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి. అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను. మన్యవారిపాలెం, రాజపూడి టు మన్యవారిపాలెం, 2 తాళ్ళూరు టు ఉప్పలపాడు, ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు, పుత్తూరు టు బలభద్రపురం. ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నీ కూడా ఫాట్ హోల్స్ అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో
రోడ్లన్నీ ఇటు పంచాయతీ రోడ్లు కానీ, జిల్లా పరిషత్ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాస లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్రయాణికులకి అవకాశం కల్పించాం. ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ అన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం. దీనికి ప్రాధాన్యత ఏదో మీకు తెలుసు. ఇదే మెయిన్ రోడ్ మురారికి. దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది. ఈ 600 మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 150 లక్షల రూపాయలతో ఇవాళ మనం నిర్మాణం చేస్తాం. 2 సైడ్స్ డ్రైన్స్ పెట్టి పక్క డ్రైన్స్ని, సిమెంట్ రోడ్డు కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పనిచేసినటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. పని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం ఎన్ఆర్జీసీ డిపార్ట్మెంట్. ఎన్ఆర్జీసీ నుంచి వచ్చినాయే మనకి. అంటే వర్క్ కాంపోనెంట్, ఎన్ఆర్జీసీ లేబర్ కాంపోనెంట్ ఎంత పని చేస్తే దానికి 40% వర్క్ కాంపోనెంట్ మనకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ రకంగా ఎన్ఆర్జీసీ నిధులను మనం ఎక్కువ ఇక్కడ లేబర్ కాంపోనెంట్లో ఉపయోగించుకున్నాం కాబట్టి ఎక్కువ నిధులు మనం రావడానికి అవకాశం కలిగింది. ఇంకా గోకవరం మండలం ఉంది. గోకవరం మండలంలో అయితే ఒకే మండలం, అది రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఉంది. ఆ మండలం ఒకటి ఉండడంలో ఇక్కడికంటే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగారు. 11 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అందులో ప్రధానంగా కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో కంటికొండ, ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం. మన నియోజకవర్గంలో 3,75,00,000 రూపాయలతోటి గోకవరం నుంచి ఆ గుడి వెంకటేశ్వర స్వామి పాదాలు సిమెంట్ రోడ్ వేసాం. అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది అభివృద్ధి అన్నది. ఆయన ఆశీస్సులతోటి తిరుగు లేకుండా ముందుకెళ్తుంది. మళ్ళీ సెకండ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రపోజల్ కూడా తొందరలోనే శాంక్షన్ వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మిగిలినటువంటి మొన్న ఒక 5 గ్రామాలకు అసలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇస్తాం. మిగిలిన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది.